విషయానికి వస్తే చరిత్ర సాక్ష్యం మీరందరూ కూడా సాక్షులు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించినటువంటి తొలినాళ్లను గుర్తు చేసుకుంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఇది మకలో పుట్టినటువంటి పార్టీ పుబ్బలో మాయమవుతుందనేటువంటి మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి నుండి పట్టుమని 10 స్థానాలు మీరు గెలుచుకోలేదు, తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు అనేటువంటి అహంకారపూరిత మాటలను విన్నాం. కేసీఆర్ గారు చావడమో తెలంగాణ సాధించడమో అనేటువంటి నినాదంతో కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తామనేటువంటి ప్రకటన చేసి మళ్లీ యూటర్న్ తీసుకొని వందలాది మంది అమరులయ్యేటువంటి చారిత్రక ద్రోహం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ నెల 27వ తారీఖున ఎల్కతుర్తిలో జరగబోతున్నటువంటి ఈ సభను చరిత్రాత్మకమైనటువంటి సభగా జరుపుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని నేను తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కారణం 25 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రస్థానంలో 3 దశలుగా ఈ ప్రస్థానం కొనసాగింది. పార్టీ ఆవిర్భావానికి ముందు దశ, పార్టీ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ సాధించుకునేటువంటి దశ, తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల బీఆర్ఎస్ అద్భుతమైనటువంటి పాలనా దశ. ఈ 3 దశలతో పాటు 15-16 నెలలుగా కొనసాగుతున్నటువంటి 4వ దశలో మళ్లీ చరిత్ర పునరావృతమవుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి తెలంగాణకు, తెలంగాణ ప్రయోజనాలకు ద్రోహి అనేటువంటి విషయం మరొక్కసారి స్పష్టమవుతున్నటువంటి సందర్భంగా ఏ వర్గ ప్రయోజనం కూడా గడిచిన 16 మాసాల కాలంలో కాపాడబడ్డటువంటి దాఖలాలు లేవు. ప్రతి ఒక్కరికి మోసం, ప్రతి ఒక్కరికి దగ వెరసి తెలంగాణ అభివృద్ధి పట్ల దుర్మార్గమైనటువంటి చీకట్లు కమ్మేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ సభను పెద్ద ఎత్తున జయప్రదం చేయడానికి అందరూ తరలి రావాల్సిందిగా మరొకసారి. రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన రైతును రాజును చేయడానికి రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, అదేవిధంగా ప్రాజెక్టులు, అనేక ప్రణాళిక వేసుకుని ముందు పోతే ఈ రోజు రైతుల ఆత్మహత్యకు ఈ ప్రభుత్వం కారణమైంది. ఇప్పటికే 470 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవన్నీ కూడా రేవంత్ ప్రభుత్వం చేసిన ఆత్మహత్యలే. ఈరోజు రైతులు తీవ్రమైన కోపంతో ఉన్నారు. మరి కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారో, ఏ ప్రణాళిక మాకు అప్పగొట్టాడో, ప్రజా వ్యతిరేక విధానాలు అమలుస్తున్న రేవంత్ ప్రభుత్వం గద్దె దిగ వరకు వారి అడుగుజాడల్లో వారిచ్చే సూచనలు చేసుకుని ప్రజల్లోకి వెళ్తామనే ఆలోచనతో ఈరోజు రైతులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. అందరూ కలిసి ఈరోజు మరి కేసీఆర్ గారి ఉపన్యాసం కోసము, వారిచ్చే సందేశం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈరోజు ఇంతింత వటుడింత అన్నట్టు ఇది ప్రపంచ రికార్డు సృష్టించే స్థాయికి ఈ బహిరంగ సభ వెళ్ళొద్దని చెప్పేసి తెలియజేసుకుంటూ, 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను 25 ఏళ్ల క్రితము ఒకే ఒకరిగా బయలుదేరి త్యాగాల పునాది పైన టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 14 ఏళ్ల పాటు యావత్ తెలంగాణ ప్రాంతం అంతా కూడా కలదిరిగి ఏ ప్రాంతంలో ఏ వర్గాలకు ఏ సమస్య ఉన్నదని అధ్యయనం చేసి, ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయి, తెలంగాణ వచ్చినాక ఏ పరిశ్రమలు పెడితే ఈ ప్రజానికానికి లాభం అవుతుందని చెప్పి 14 ఏళ్ల పాటు నిరంతరం శ్రమించి పోరాటం చేసి సకల జనులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి చివరికి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై తెలంగాణ సాధించినటువంటి మహనీయులు పెద్దలు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించి బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత
10 ఏళ్ల పాటు దేశ ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన కొనసాగించి ఆ పరిపాలనలో భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో, మహనీయులు పూలే గారి ఆలోచన విధానంతో అందరికీ విద్య వైద్యం అందియాలని చెప్పి ఈ 2 అంశాలపైన కూడా కోట్లాది నిధులు వెచ్చించి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా తీర్చిదిద్దేటువంటి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్లు వసంతాలు పూర్తి చేసుకొని 25 ఏళ్ల యువకుడు ఏ తీరుగైతే ఉత్సాహంగా ఉంటాడో ఆ తీరుగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉత్సాహంగా ఈ పండుగలో పాల్గొనాలని. ఇప్పుడు మాకు ప్రజల సమస్య లేదు, వేదిక మీదకి రావడానికి జనం వస్తారా రారా అనే టెన్షన్ మాకేమాత్రం కూడా లేదు. కానీ అందుకనే మీడియా ద్వారా అనేక మార్లు మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తాం. ఏంటంటే వేల పొత్తుగాలో వెళ్ళండి, దయచేసి సమావేశం 4 గంటలకు 5 గంటలకని కాదు, మీరు 11 గంటలకి 12 గంటలకి త్వరగా భోజనాలు చేసి మీకు అందుబాటులో ఉన్న వాహనం తీసుకొని వేగంగా సభాస్థలికి చేరుకోవాలి. ఈ ట్రాఫిక్ లో వచ్చే ఇబ్బందుల అంతరాయాన్ని అధిగమించడానికి సహకరించమని మేము ప్రజలకి, మా పార్టీ నేతలకి, శ్రేణులకు కూడా మేము పెద్ద ఎత్తున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల్లో వేగవంతంగా స్కీమ్ అమలు పరుస్తామని ఇచ్చిన హామీ ఇవాళ ప్రజలు వేగవంతంగా డిమాండ్ చేస్తారు. ఏమైందని వాస్తవంగా ప్రభుత్వాలకి ఏడాది 6.5 పెద్ద విషయం కాదు, కానీ వీళ్ళు విధించుకున్న గడువు, వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీ ఇవాళ 300 రోజులకు కూడా పోయింది. అందుకనే ఈ సభ, అందుకనే ఈ ప్రజలకి మేమున్నాం. మీ ఆశలను ఆకాంక్షలు నెరవేర్చే రాజకీయ పార్టీగా మీ అభిమానం పొంది మీతో సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా 10 సంవత్సరాలు ఈ దేశంలోనే అగ్రగామంగా నిలిపిన రాష్ట్ర నేతగా కేసీఆర్ గారు కంకణబద్దులై ఈ సభకి నాంది పలికారు. ఈ సభని బ్రహ్మాండంగా విజయవంతం చేయాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది, ప్రజలపైన ఉంది.